హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఈ వీడియోని మొత్తం చూడండి, అప్పుడే మీకు వీడియో చాలా బాగా అర్థమవుతుంది. శబరి చెప్పడంతో బాసికాన్ని నయని చేతికి ఇస్తుంది తిలోత్తమ. తర్వాత ఆ బాసికాన్ని ఎంతో ప్రేమతో అపురూపంతో విశాల్ కి కడుతుంది. కట్టిన తరువాత అలాగే తనని చూస్తూ ఉంటుంది. అమ్మా విశాలక్షమ్మ తల్లి, కట్టానమ్మా, విశాల్ బాబుకి బాసికం కట్టాను. జరగబోయే ప్రమాదం ఏదో నాకు చూపించు. నాకు ఇంకా తెలియట్లేదు, ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు. త్వరగా చెప్పమ్మా, ఏం జరుగుతుందో నాకు చెప్పమ్మా. నేను ఆ ప్రమాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను. నా విశాల్ బాబుని కాపాడుకోవడానికి నాకు ఒక మార్గం చూపండమ్మా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇలా దండం పెట్టుకుంటుందో లేదో కొంతసేపటికి తనకి మనోనేత్రం వెలుగుతుంది. వెలిగి ఆ వెలుగులో ఒకటి కనిపిస్తుంది. విశాల్ బాబు ఉన్న ఫలంగా కుర్చీలో నుండి కింద పడిపోయి తలకి పెద్ద గాయం జరిగి గాయం నుండి రక్తస్రావం బాగా జరుగుతూ ఉన్నట్టు తనకి తెలిసిపోతుంది. తరువాత విశాల్ బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్టు, కోమాలోకి వెళ్లిపోతున్నట్టు నయనికి తెలిసిపోతుంది. ఆ తరువాత నా విశాల్ బాబు గారికి ఇంత పెద్ద ప్రమాదమా? ఎవరు చేస్తున్నారు? కావాలని విశాల్ బాబుని చంపాలని ఎవరు చూస్తున్నారు? అంత అవసరం ఎవరికుంది అని ఆలోచించుకుంటూ ఒక్కసారి తిలోత్తమ అలాగే పరసు ఇద్దరు మాట్లాడుకున్నది గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు ఏమిటంటే, ఆస్తి మొత్తం మనకి రావాలి అంటే బంగారు బాతుని చంపకూడదు. ఆ బంగారు బాతు పెట్టే బాతుగుడ్లనే మనం తీసుకోవాలి, అప్పుడే మనకి అన్ని వస్తాయి. అంతే కదా, ఒకేసారి ఆస్తి రావాలి అని చెప్పి బంగారు బాతుని చంపేస్తే బాతుగుడ్డు ఉండదు, బాతు ఉండదు. కాబట్టి ఇప్పుడే మనం చంపద్దు అన్న మాట గుర్తు చేసుకుంటుంది. అయితే తిలోత్తమ అమ్మగారు కాదు, మరి ఇంకెవరు చేస్తారు? అవును, ఖచ్చితంగా జస్వంతే చేసి తీరుతాడు. కావాలని అందరి ముందు సెంట్ బాటిల్ చూపించి నాకు మాత్రం విషం బాటిల్ ని దండల మీద జల్లటం చూపించాడు. కావాలని వాళ్ళందరి ముందు నాటకాలాడి తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ప్రవర్తించాడు. కాబట్టే బాబుగారికి ఖచ్చితంగా ప్రమాదం వీళ్ల నుంచే ఉంది. జస్వంత్ అలాగే జాస్మిన్ ఇద్దరు కావాలని చేస్తున్నారు. ఆ ప్రమాదం జరగకుండా నేను ఆపాలి అని అనుకుంటూ కంగారు పడుతూ ఒక పక్కన నిలబడి ఉంటే శబరి దగ్గరికి వస్తుంది. వచ్చి, అమ్మా నయని, ఏంటమ్మా ఇప్పుడు దాకా ఉన్న ఆనందం నీ ముఖంలో లేదు, ఏదో దిగులు కనిపిస్తోంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎందుకమ్మా ఈ బెరుకు? నీలో ఏంటి ఈ వణుకు కనిపిస్తుంది? ఏంటమ్మా చెప్పమ్మా నయని అని అంటూ ఉంటే అప్పుడు చెబుతుంది. అవును బామ్మగారు, అవును, విశాల్ బాబుకి కొంచెం సేపట్లో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం వల్ల విశాల్ బాబు మనకి దక్కరు. తలకి పెద్ద గాయం జరగబోతోంది, కోమాలోకి వెళ్లిపోతున్నారు. దీన్ని ఎలాగైనా ఆపాలి అని అంటే, అమ్మో నయని, మరి అలాగైతే ఆ ప్రమాదాన్ని విశాల్ కి ఎవరు కలుగజేస్తారు అని అంటే, ఇంకెవరు అమ్మగారు, అదిగో ఉన్నాడుగా జస్వంత్, అతనే విశాల్ బాబుకి ప్రమాదం కలిగిస్తున్నాడు. ప్రమాదం ఎలాగో తెలిసిపోయింది కాబట్టే ఇక్కడితో ఈ పెళ్లిని ఆపు చేస్తాను. బాబుగారితో నేను ఇప్పుడే వెళ్లి జరిగింది చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటే, అంతకంటే ముందు పోలీస్ అన్నయ్య కూడా రావాలి. పోలీస్ అన్నయ్య ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించాలి. అవి చూపించినప్పుడే వీళ్ళు ఎలాంటి వాళ్ళో అందరూ ఖచ్చితంగా నమ్ముతారు. విశాల్ బాబు కూడా నమ్ముతాడు. కాబట్టి ముందు పోలీస్ అన్నయ్య వచ్చి ఆ రిపోర్ట్స్ చూపించాలి అని అనుకుంటూ ఉంటే, ఇంతలోపు ఏం చేస్తాడంటే జస్వంత్ ఒక పక్కకి వచ్చి, ఈ కుర్చీనేగా విశాల్ కూర్చునేది, ఈ కుర్చీలో ఇప్పుడే నట్టు తీసేస్తాను. దెబ్బకి కింద పడిపోయి తలకి పెద్ద దెబ్బ తగులుతుంది. అట్నుంచి అటే కోమలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నా చెల్లి జీవితం నేను ఎలా నిర్ణయిస్తే అలాగే ఉంటుంది. కాబట్టే ఇప్పుడే ఆ పని చేస్తాను అని చెప్పి కుర్చీ పక్కకు తీసుకువెళ్లి దాని బోల్ట్ ఉన్నట్టు తీస్తూ ఉంటాడు. వెంటనే పసిగట్టిన నయని వెనకాలే వెళ్తుంది. వెళ్ళి, ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నేనేం చేస్తున్నాను? బావగారు కూర్చోబోయే కుర్చీని శుభ్రం చేస్తున్నాను అని చెప్తూ ఉంటే, అబద్ధం, నువ్వు చెప్పిందంతా అబద్ధం. బావగారిని అని అనద్దు. నువ్వు విశాల్ బాబుని చంపాలనుకుంటున్నావు, అందుకే కుర్చీకి బోల్ట్ తీసేస్తున్నావు అని అంటే,
మళ్ళీ జస్వంత్ అందరినీ పిలుస్తాడు. పిలిచి అందరితోటి చెబుతాడు, చూసారా, కావాలనే ఈవిడ నా మీద ఏదో కోపం పెట్టుకొని నన్ను మాటి మాటికి అందరిలో అవమానించాలనే ఇలా చేస్తుంది. ఇప్పుడు కూడా ఇంత పెద్ద నింద నా మీద వేస్తుంది. ఎవరైనా తన సొంత చెల్లిని జీవితం నాశనం చేయాలని చూస్తారా? అందులోనూ విశాల్ బాబు కోటీశ్వరుడు, మంచి బుద్ధి గలవాడు. ఇన్ని ఉన్నా భర్త నా చెల్లికి వచ్చాడు అని ఆనందపడతాడే గాని ఏ అన్నయ్య అయినా ఇలా చంపాలని అనుకోరు. నువ్వు ఇలా మాటి మాటికి అంటే నేను వెళ్ళిపోతాను. ఏంటి విశాల్, వెళ్ళిపోమంటావా? నా పెళ్లి, నా చెల్లెలు పెళ్లి నా కల్లారా చూసే భాగ్యం కూడా నాకు ఇవ్వరా? ఇలా అవమానిస్తూ ఉంటే నేనైనా ఎంతవరకు ఓపిక పడతాను? నాకు మనసుండదా అని బాధపడుతూ ఉంటే జాస్మిన్ కూడా, అన్నయ్య నువ్వేమీ బాధపడద్దన్నయ్య, మన పక్కన న్యాయం ఉంది. అదిగో విశాల్ గారు మన పక్కన ఉన్నారు, మాట్లాడతారు. నువ్వు బాధపడకన్నయ్యా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? నా పెళ్లిని నీ చేతుల్లోనే చేస్తాను అని నాకు మాట ఇచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా అని అంటూ ఉంటే ఇంకా విశాల్కి కోపం వచ్చి అలాగే ఉండిపోతాడు. కానీ పక్కనే ఉన్న దురందరి మాత్రం, ఏయ్ ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? విశాల్ బాబు ఈ ఇంట్లో నిన్ను ఉండనిచ్చాడు అన్న ఒకే ఒక్క మాటతో ఇంకా నిన్ను ఉండనిస్తున్నాము. లేదంటే ఈ ఇంటిలో 5 నిమిషాలు కూడా ఉండటానికి నీకు అర్హత లేదు. నిన్ను ఎన్ని తిట్టినా అనవసరం. అసలు సిగ్గనేదే లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మాటి మాటికి ఎందుకు జస్వంత్ని జాస్మిన్ ని బాధ పెడుతున్నావు? ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపేయాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే, తిలోత్తమ, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగదు. ఇదిగో నయని, గుర్తు పెట్టుకో, నువ్వు కావాలనే ఇదంతా చేసి పెళ్లి వాళ్ళని అవమానించి పెళ్లి ఆగిపోయేలాగా చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ దాకా వచ్చాక నువ్వే కాదు, ఎవ్వరూ కూడా ఈ పెళ్లిని ఆపలేరు. నువ్వు నిందలు వేసినంత మాత్రాన మేము నమ్ముతామా? జస్వంత్ ఎలాంటి వాడో, జాస్మిన్ ఎలాంటిదో మీకంటే మాకే బాగా తెలుసు. చేసిన గొడవ చాలు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే శబరి మాత్రం, ఎందుకు మాటి మాటికి నైనిని దెప్పి పొడుస్తున్నారు? నైనిదే తప్పంటున్నారు. తను చెప్పేది వినొచ్చు కదా. అయినా విశాల్ బాబుకి ఏదైనా ప్రమాదం జరిగే ముందు తనకే కదా ముందు తెలుస్తుంది. అలాంటి ప్రమాదాలేమీ జరగకుండా ఉండడానికే ఇలా ఎక్కడికక్కడ జాగ్రత్తలు పడుతుంది. ఆ మాత్రం దానికి ఎందుకలా చిరాకు పడుతున్నారు? నయనిని వెళ్లిపోమని చెప్పే అధికారం మీలో ఇక్కడ ఎవ్వరికీ లేదు, అది గుర్తు పెట్టుకోండి అని అంటుంది. తర్వాత విశాల్ నయని దగ్గరికి వచ్చి, ఏంటి నయని, ఏంటి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పటికి 2-3 సార్లు ఇదే ఇష్యూ మీద ఇక టాపిక్ నడిచింది. అయినా సరే మళ్ళీ దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? అందరిలో ఎందుకు ఇలా నువ్వు మాటలు పడుతున్నావు? నువ్వు అందరిలో ఇలా అనవసరంగా మాటలు పడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా మీద నాకే కోపంగా ఉంది. ఇలా ఎందుకు నువ్వు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటే శబరి తనని పక్కకు తీసుకువెళ్తుంది. రా విశాల్, రా, నీతో మాట్లాడాలి అని ఒక పక్కకు తీసుకువెళ్తుంది. తీసుకువెళ్లి జరిగినది చెబుతుంది. ఆ జరిగింది చెబుతూ ఉంటే ఏమాత్రం నమ్మకుండా అలాగే ఉంటాడు. ఏంటి ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? అతను నన్ను చంపడం ఏంటి? నయనికి ముందే తెలియడం ఏంటి? ఏంటి ఈ తలకాయ నొప్పంతా అని అంటూ ఉంటే ఇంతలోపు అక్కడికి నయని కూడా వస్తుంది. నయని చెప్తూ ఉంటే నమ్మడు. బాబుగారు మీరు నమ్మాలా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియాలంటే ఇప్పుడు చూడండి అని చెప్పి సుధాని ఎలా అయితే చంపారో తన మనోనేత్రం ద్వారా చూపిస్తుంది. ఆ తర్వాత పూలదండల్లో విషం కలిపి ఇంకొక స్ప్రే బాటిల్ తో మాయ చేసి వాటర్ జల్లినట్టు చేసింది కూడా చూపిస్తుంది. అలాగే బాబుగారండి, ఇప్పుడు కూడా మీకు ప్రమాదం ఉంది. మిమ్మల్ని చంపాలని వాళ్ళు చూస్తున్నారు. చంపుతారో కూడా నాకు తెలిసింది ముందే అని అంటూ ఉంటే, నైని నువ్వు ఇవన్నీ చెప్పావు బానే ఉంది, మరి నాకు పెళ్ళెందుకు చేస్తున్నావు? వాళ్ళతో నాకు ముప్పుంది అన్నప్పుడు వాళ్ళ ఇంటికి నన్ను ఎందుకు పంపిస్తున్నావు? మరి అలాంటి వాళ్ళతో నాకు పెళ్లి చేయడంతో నీ ఆలోచన ఏంటి? కొంచెం దానికి వివరం చెప్తావా అని అంటాడు. ఇంకా అప్పుడు చెప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టే నయని చెప్పేస్తుంది. బాబుగారు, మీ తలకి బాసికం నా చేతులతో నేను కట్టి పెళ్లిదాకా తెచ్చిన తరువాతే మీకు ఏం జరగబోతుందో ప్రమాదం నాకే ముందే తెలుస్తుంది. అలా నా చేత్తో మీకు బాసికం కట్టకపోయినా, పెళ్లిదాకా తీసుకురాకపోయినా మీకు జరగబోయే ప్రమాదం నాకు తెలియదు.
ఆ విషయం నాకు ఒక స్వామీజీ ద్వారా తెలిసింది. అందుకోసమే ఈ పెళ్లి మీకోసమే నేను చేస్తున్నాను అని చెప్పడంతో ఉన్నవలంగా నయనిని గట్టిగా వాటేసుకొని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. నయని, ప్రేమ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ ఇంతిలా నీ జీవితాన్ని అన్యాయం జరిగిపోయినా, నీ జీవితం నాశనం అయిపోయినా కూడా నన్ను కాపాడాలి అని చూస్తున్నావు, నన్ను రక్షించాలి అన్న ఉద్దేశంతో నీ జీవితం పోయినా కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. ఇంత గొప్ప భార్య దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఈ ప్రపంచంలోనే నేను చాలా అదృష్టవంతుణ్ణి అని నాకు అనిపిస్తుంది అని తనని పట్టుకొని ఏడుస్తూ, ఇదంతా చేసింది నా కోసమా, నా ప్రాణాలు నిలబెట్టడం కోసమా? ఒక స్వామీజీ చెప్పాడు అని నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు. ఆస్తి కోసం కూడా ఆశించలేదు. ఎంతమందితో ఎన్ని మాటలు కూడా మౌనంగా పడ్డావు. నా గురించి, నా మీద ఎంత ప్రేమ ఉన్న నిన్ను నేనెందుకు వదులుకుంటాను నయని? ఈ పెళ్లి నేను చేసుకోను. నీ నోటి నుంచి మాట రప్పించడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా మీద నీకు ఇంత ఇష్టం ఉన్నప్పుడు నేను నిన్ను వదులుకోను అని అంటూ ఉంటే, బాబుగారు తొందరపడద్దు, కంగారు పడద్దు బాబుగారు, ఇంకా కొన్ని ఆధారాలు రావాల్సింది. అవి కూడా వచ్చినప్పుడు, అందరూ చూసినప్పుడు మనం ఏ నిర్ణయమైనా తీసుకుందాం. అంతవరకు మీరు ఓపిక పట్టండి అని అంటూ ఉండగా ఇంతలోపు పోలీస్ అన్నయ్య వస్తాడు. పోలీస్ అన్నయ్య వచ్చి ఆ ఆధారాలు, రిపోర్ట్స్ చూపిస్తాడు. ఆ రిపోర్ట్స్ పోలీస్ అన్నయ్య చూపిస్తాడో లేదో ఇంతలోపే వాళ్ళకి అర్థమైపోయి జాస్మిన్ అలాగే నయన్ని వెనకదారి నుండి వెళ్లిపోతూ ఉంటారు. ఏ తప్పు చేయనప్పుడు వాళ్ళెందుకు పారిపోతారు? వాళ్ళు పారిపోతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఈ పోలీస్ నుంచి అలాగే చట్టాన్ని నుండి కాపాడుకోలేరు, తప్పించుకోలేరు కూడా అని చెప్పి వాళ్ళ వెనక పడతాడు పోలీస్ అన్నయ్య. మొత్తానికి వాళ్ళని పట్టుకుంటాడు. ఇదండి ఈ రోజు ఎపిసోడ్. మీకు నచ్చిందా? నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్